కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అగ్రిగోల్డ్ బాధితులు. ఇటీవల కేబినెట్లో ఈ అంశంపై చర్చించి బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం శుభపరిణామమన్నారు అగ్రిగోల్డ్ బాధిత సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిందన్నారు. అయితే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా త్వరగా తేల్చాలని సూచించారు. 6,300 కోట్లు అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. బాధితులు 8 రాష్ట్రాలలో ఉన్నారని తెలిపారు. పట్టిన అన్ని రకాల లిటిగేషన్ని ఆ కోర్టు ద్వారా పరిష్కారం చేస్తారు. 5 సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని 6/29వ తారీఖున వేశారు. ఆ ఉపసంఘం 8 రాష్ట్రాలని కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులన్నిటి కూడా కోర్టులో అబ్సల్యూట్ చేసి ఆక్షన్కి కావలసిన అన్ని ప్రతిపాదనలు పరిశీలించి ఫైనల్గా అమ్మకానికి మార్గాన్ని సుగమం చేస్తారు. ఎక్కడ ఒక్క ఎకరం కానీ అక్రమంగా పోకుండా ఈ కమిటీకి బాధ్యత పెట్టారు. 8 రాష్ట్రాల క్రైమ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసే అధికారాన్ని సిఐడికి ఇచ్చారు. ఆ రకంగా సిఐడి అధికారులు ఈ మొత్తాన్ని కూడా చేస్తారు. మేము అలాగే 6 మాసాల్లో ఇది చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు